అటుకుల పులిహోరను చేద్దాం. దాని గురించి 1:30 కప్పు గట్టి అటుకుల్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వెంటనే చిన్న బెల్లం ముక్కని పొడి చేసి ఆ పొడిలో ఒక నిమ్మకాయంత చింతపండు యొక్క రసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు చింతపండులో బెల్లము కరిగిపోతుంది. దీన్ని పక్కన పెట్టి కడిగిన అటుకుల్ని తీసుకొని అందులో అటుకులు మునిగే వరకు నీరు వేయాలి. ఇప్పుడు ఈ చింతపండు బెల్లం మిశ్రమాన్ని కూడా అందులోనే వేయాలి. నీరు మొత్తం అటుకులు మునిగే వరకు మాత్రమే ఉంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఇందులో ఒక 1/4 టీ స్పూను పసుపు మరియు రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేయాలి. అప్పుడే ప్రతి అటుకు మెతుకు కూడా ఉప్పు పడుతుందన్నమాట. నేను ఇప్పుడు పసుపు వేసాను, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెడితే ఆ నీరంతటిని అటుకులు పీల్చుకొని మెతుకు చక్కగా తయారవుతుంది. మధ్యలో కావాలంటే వాటర్ని చూసుకొని నీరు తక్కువ అనిపిస్తే కొంచెం గోటు నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది. నాకైతే మళ్ళీ నీరు అవసరపడలేదు. చక్కగా మెతుకుగా అటుకులు తయారయ్యాయి. ఇప్పుడు బాణలి పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. అటుకులకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది, లేదంటే గొంతున పట్టుకునే అవకాశం ఉంది. అందుకనే మనము ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మొదటగా శనక్కాయల్ని వేశాను. శనక్కాయ పప్పులు లోపలి వరకు మగ్గాలంటే ఫస్ట్ శనక్కాయల్ని వేయాలి. శనక్కాయ పప్పుల్ని పక్కన పెట్టి ఆవాలు, జీలకర్ర వేశాను. అవి చిటపటలాడాక ఉద్దిపప్పు, శనగపప్పు కూడా వేశాను. తర్వాత ఒక 5-6 చీరిన మిరపకాయల్ని కూడా నేను వేశాను. ఈ కారమే ఇందులోకి, మనం ప్రత్యేకించి వేరే కారపొళ్ళన్నీ వేయము. అందుకే కావలసినటువంటి మిరపకాయల్ని ఇప్పుడే పొడవుగా చీరి పెట్టుకొని వేసేసుకోవాలి. తర్వాత నేను 2 ఎండుమిరపకాయల్ని కూడా వేశాను. ఒక 1/4 టీ స్పూను ఇంగువ వేశాను. 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసి 4 వైపులా కలిపాను. తర్వాత మెతుకుగా తయారైనటువంటి అటుకుల్ని బాణల్లో వేసి నిదానంగా 4 వైపులా పోపంతా కూడా అటుకులకు పట్టే వరకు కలపాలి. మెతుకు విరగకుండా నిదానంగా కలుపుకోవాలి. అప్పుడు ప్రతి ఒక్క మెతుకు కూడా వేడెక్కుతుంది. ఆయిల్ అంతా కూడా అటుకులకు అంటుకొని కమ్మగా ఉంటుందన్నమాట. నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక పిడికెడు కొత్తిమీరని శుభ్రం చేసి కడిగి సన్నగా కట్ చేసి వేశాను. మరి ఒకసారి కలుపుకోవాలి. మూత పెడితే 2-3 నిమిషాలకి మగ్గుతుంది. మంటని సిమ్లో పెట్టాలి. అటుకుల పులిహోర రెడీ. థ్యాంక్ యూ.